గోల్కొండ బోనాల జాతర పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేస్తామని కార్వన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ తెలిపారు. గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ వసూళ్లకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయానికి అన్ని విధాలుగా ఆదుకున్నామని జీవన్ సింగ్ తెలిపారు. అమ్మవారి యొక్క బోనాల పండుగ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించబడ్డదో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం తరఫు నుంచే వచ్చినటువంటి నిధులతో ఆ యొక్క ఉత్సవాలు 9 వారాలు జరుగుతుంటాయి ఎప్పటికి కూడా. కానీ దురదృష్టం ఈ సంవత్సరం ఏమైందంటే స్థానిక తిరుగు కావడము, తెలంగాణ పండుగకు ఆంధ్ర అతన్ని నియమించడం వల్ల చాలా వసూళ్లకు పాల్పడడం వల్ల చెడ్డ పేరు రావడమే కాకుండా అమ్మవారి జగదంబ అమ్మవారికి కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ఎంటి బాబు అనే చైర్మన్ అయితే ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడో, చైర్మన్ సొంతంగా అక్కడక్కడ వైన్స్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, బార్లో చందాలు ఇవ్వకుంటే బాగుండదు. చందాలు బలవంతంగా వసూలు చేయడం దురదృష్టకరం. అంటే కూడా మొదటి రోజు అయితే బోనాల పండుగ ప్రారంభోత్సవం రోజు ఉందో ఆ రోజు పూర్తిగా పోలీసు నిర్బంధంలో జరిగింది. ఇలాంటి స్వేచ్ఛ లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, పుర ప్రముఖులు వచ్చినటువంటి అతిథులకు వేదికపై రాకుండా పోలీసులు నిర్బంధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈవోగా ఉన్నటువంటి వసంత గారి కూడా పూర్తి సహకారం ఉంది దీంట్లో. వారి సహకారం లేకుండా